ఒక దేశం తనకు తానుగా డబ్బును ముద్రించుకునే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు ఇతర దేశాల నుండి డబ్బును అప్పు రూపంలో తీసుకుంటుంది? మన ప్రపంచంలో 95% దేశాలు ఇతర దేశాల నుండి డబ్బును అప్పు రూపంలో తీసుకుంటాయి. ఎప్పుడైతే ఒక దేశం అధికంగా డబ్బును ముద్రిస్తుందో అప్పుడు ఆ దేశంలో ఇన్ఫ్లేషన్ అనేది పెరిగిపోతుంది. అసలు ఇన్ఫ్లేషన్ అంటే ఏంటో మీకు అర్థమయ్యేలా చెప్తా వినండి. మీరు ఒక చిన్న గ్రామంలో ఉన్నారు. అక్కడ మీకు 100 రూపాయలకి సరిపడా సరుకులు ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం డబ్బును అధికంగా ముద్రించి మీ అందరి దగ్గర 500 రూపాయల నోట్లను ఇచ్చింది. ఇప్పుడు మనకు సరుకులు కొనడానికి కావలసిన డబ్బుల కన్నా మన దగ్గర ఎక్కువ డబ్బులు ఉంది. అప్పుడు ప్రతి ఒక్క వస్తువు ధర చాలా పెరిగిపోతుంది. ఒక 5 రూపాయల అరటి పండుని 50 రూపాయలకు కూడా అమ్మొచ్చు. 2009 జింబాబ్వే దేశంలో $100 ట్రిలియన్ డబ్బును ముద్రించడం వల్ల ఆ దేశం హైపర్ ఇన్ఫ్లేషన్ కు గురైంది. ప్రతి 24 గంటలకు ధరలు రెండింతలుగా పెరిగిపోయాయి. అందుకే దేశాలు ఇతర దేశాల నుండి డబ్బును అప్పు రూపంలో తీసుకుంటాయి. ఇలా అప్పు తీసుకోవడం వల్ల దేశ ఆర్థిక స్థితి నిలకడగా ఉంటుంది. ఇరు దేశాల మధ్య నమ్మకం పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ ని మనం నివారించవచ్చు. ఆర్థికంగా ఎంతో బలంగా ఉన్న యుఎస్ఏ అప్పు తీసుకున్న దేశాలలో 1వ స్థానంలో ఉంది. ఇండియా 4వ స్థానంలో ఉంది. యుఎస్ఏలో కట్టించుకునే పన్నుల కన్నా దేశ అభివృద్ధికి పెట్టే పెట్టుబడులే యుఎస్ఏ 1వ స్థానంలో ఉండడానికి ముఖ్య కారణం.